ఓకే. లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామమ్మా? నిన్న క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? జీవావరణ అనుక్రమం అంటే సక్సెషన్, ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఒక జీవావరణ వ్యవస్థని మరో జీవావరణ వ్యవస్థ ఏ విధంగా ఆక్రమిస్తుంది అనే దాన్ని జీవావరణ అనుక్రమము అని పిలుస్తారు. ఈ జీవావరణ అనుక్రమంలో అప్పటి వరకు ఒక జీవావరణ వ్యవస్థ ఉండేది. ఆ జీవావరణ వ్యవస్థ అంతర్ధానం అయిపోయి కొత్త జీవావరణ వ్యవస్థ అదే ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉన్న దాన్ని జీవావరణ అనుక్రమము అని పిలుస్తారు. మన హేమలత గురించి చెప్పాం. హేమలత ఈరోజు రాలేనట్టుందిరా. ఈరోజు హేమలత రాలేదేంటో మరి. ఇంకా టిఫిన్ అవ్వలేదని వాళ్ళ అబ్బాయికి ఇంకా టిఫిన్ పెట్టలేనట్టుంది. సరే, అయితే ఈ జీవావరణ అనుక్రమం అనేది ఏదో ఒక రోజులోనే 2 రోజుల్లోనే అయిపోయేది కాదు. జీవావరణ అనుక్రమం ఇంచుమించుగా 200 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఒక జీవావరణ వ్యవస్థలో క్రమంగా వచ్చే మార్పుల ఫలితంగా ఈ జీవావరణ అనుక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ జీవావరణ అనుక్రమం జరుగుతున్నప్పుడు జరిగేటటువంటి మార్పుల్లో ఈ మధ్య రీసెంట్ కాలంలో ఏం జరుగుతుంది అంటే వేగంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చెరువులు వేగంగా నిండిపోవడం, చెరువులు వేగంగా ఫిల్ అయిపోవడం, ఆ చెరువుల లోపల అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలు చేరిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థ మొత్తం అంతా కూడా అంతర్ధానం అయిపోవడం, నాశనం అయిపోవడం, ఈ విధంగా జరగడం ప్రారంభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సరే ఇంతకుముందు రామచిలకలు వ్యవసాయ పంటని పాడు చేయడం విన్నారా? గతంలో ఎప్పుడు కూడా రామచిలకలతో పంటలు పాడేవి కాదు. ఎందువల్లంటే ఆ రామచిలకలకు కావాల్సినట్టుగా బోల్డెని తోటలు ఉండేవి, అడవులు ఉండేవి. ఈ అడవుల లోపల ఉన్నటువంటి పళ్ళుని అవి తింటూ హ్యాపీగా బతుకుతుండేవి. కానీ తర్వాత కాలంలో ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో 10 years నుంచి పూర్తిగా అడవుల్ని విపరీతంగా నాశనం చేయడం ప్రారంభమైంది. అంటే ఇంతకుముందు ఏంటంటే గొడ్డలతో నరికేవారు అడవుల చెట్లని, కానీ ఇప్పుడు అలా కాదు. దానికి కూడా మిషన్స్ వచ్చాయి. మిషన్లు ఏమవుతాయి, ఒక లీటర్ పెట్రోల్ వేసాం అనుకోండి, ఓ 10 పెద్ద చెట్లని కూడా, ఒక 10 చెట్లని ఒక హాఫ్ అన్ అవర్లో, అరగంటలో కట్ చేసి పడేయచ్చు అనమాట. అలాంటి మిషన్స్ వచ్చాయి. అలాంటి మిషన్లు ఎప్పుడైతే వచ్చాయో అడవులు ఈజీగా ధ్వంసం అయిపోతున్నాయి అనమాట, నాశనం అయిపోతున్నాయి. అటువంటి సమస్యల వల్ల ఏమవుతుందంటే అడవులు అనేవి పూర్తిగా అంతరించిపోతూ, లేక పాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉందనుకోండి, ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువుని ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఉంటుంది కదా, ఆ పొలాలు ఉన్నాడు అప్పుడప్పుడు పారతో కొద్దిగా తవ్వడం, ఆ పారతో బట్టిన అవతేసేయడం, ఇలా కొద్ది కొద్దిగా కలుపుకునేవారు ఇంతకుముందు. ఇప్పుడు అలా కాదు, మిషన్లు బుల్డోజర్స్ వస్తాయి. ఈ బుల్డోజర్తో ఒకే రోజులో ఈ మట్టి అంతా తీసేయడం, చెరువులో వేసేయడం, దాన్ని ఆక్రమించడం, ఆ ఆక్రమించిన ప్లేస్లో ఇల్లు కట్టేయడం, ఇలా ఆక్రమణలు ఎప్పుడైతే పెరిగిపోయో మానవుడి యొక్క దురాశ వలన ఈ మొత్తం వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుందట. అంటే జీవావరణ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఈ నాశనాన్ని అరికట్టడం కోసం అని చెప్పి ఈ ప్రపంచం అందరికీ కూడా దీని గురించి తెలియాలి. ఇకలాజికల్ సక్సెషన్ ఏ విధంగా జరుగుతుంది, జీవావరణ అనుక్రమంలో ఎటువంటి మార్పులు కలుగుతున్నాయి, ఇటువంటి మార్పుల వలన ఎంత వేగంగా జీవులు అంతరించిపోతున్నాయో తెలియజేయడం కోసమని మనకి ఈ లెసన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈరోజు ఏం చేద్దామంటే, నిన్న అది చెప్పుకున్నాం కదా, ఈరోజు మనం ఏం చేద్దామంటే జూలాజికల్ రియమ్స్ గురించి చెప్పుకుందాం. జూలాజికల్ రియమ్స్ అంటే జంతు భౌగోళిక మండలాలు అని ఒక మండలాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు కంగారు ఎప్పుడైనా చూసారమ్మా? కంగారు అంటారు కదా, తెలుసా? కంగారు యానిమల్ ఎవరు చూసారండి? కంగారు యానిమల్ గురించి ఇప్పుడు చూసుండర్లేండి. పోనీ ఆస్ట్రిచ్ చూసారు ఎప్పుడైనా? ఆస్ట్రిచ్ చూసారమ్మా? ఆస్ట్రిచ్ కూడా చూడలేదా? మనం లాస్ట్ టైము మనం జూకి అండ్ బీచ్కి వెళ్ళాం, మనం అందరం కలిసి. సిబిజెడ్ అందరూ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అందరూ కలిపి వెళ్ళాం. మీరు వచ్చారా ఎవరైనా? కొంతమంది వచ్చారమ్మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు. అప్పట్లో మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు అప్పట్లో. ఎవరైనా వచ్చారు అక్కడికి? వచ్చారు. మరి అప్పుడు మనం ఒక ఆస్ట్రిచ్ చూపించాం కదా జూలో పెద్ద కోళ్ళ ఉండేది కదా, అదే ఆస్ట్రిచ్ అంటే. ఆ ఆస్ట్రిచ్లు ఎక్కడ దొరుకుతుంటాయి, ఎక్కడ ఉంటాయి? సాధారణంగా ఎడారిలో నివసిస్తూ ఉంటాయి. ఆఫ్రికా ఎడారులు ఉంటాయి కదా, ఆఫ్రికా ఎడారిలోను, దక్షిణ అమెరికాలోని ఎడారుల్లోనూ అవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే అవి పరిమితమయ్యి ఉంటుంటాయి. మళ్ళీ ఇంకో పాయింట్ నేను చెప్పండి. లాస్ట్ టైం ఒక పాయింట్ చెప్పాను మీకు. భూప్రపంచంలో అంటే భూమి మీద అతి పెద్దదైనటువంటి యానిమల్, జంతువు ఏది? చెప్పండి ఎవరైనా. ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఎవరు చెప్తారు? ప్రపంచంలో అతి పెద్ద జంతువు, పెద్ద పరిమాణంలో ఉంటుంది అనమాట. చెప్పండి ఎవరైనా. తెలీదా? మీ అందరికీ తెలిసిందేనమ్మా. ప్రపంచంలో అతిపెద్ద జంతువు బ్లూ వేల్.
నీలి తిమింగలము మీ అందరికీ తెలిసిందే. తిమింగలాల్లో కూడా రకాలు ఉంటాయి. ఈ రకాల్లో ఒక రకం ఏంటంటే బ్లూ వేల్ అంటే నీలి తిమింగలం. ఈ నీలి తిమింగలం అనేది ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి జంతువు. దాని తర్వాత భూమి మీద అది నీటిలో నివసించే జీవుల్లో మొత్తం భూమి మీద అయితే అది. కానీ భూమి పై భాగంలో అంటే నీటిలో కాకుండా ఓన్లీ భూమి మీద మాత్రమే నివసించే అతిపెద్ద జంతువు ఏది అంటే ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏనుగు. ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికాలో మాత్రమే ఉంటుంది. అలాగే ఈ మన 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 ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆవులు ఉంటాయి. ఆ ఆవు పేరు తెలిసింటే ఎవరికైనా? ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక ప్రపంచంలో ఎక్కడ ఉండవు ఆ ఆవులు. ఆ ఆవుల్ని ఏమంటారంటే ఆ జాతిని ఏమంటారంటే ఒంగోలు జాతి అంటారు. మీకు చూడండి ఒంగోలు గిత్త అంటారు కదా. ఒంగోలు గిత్త అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది అనమాట. ఈ ఒంగోలు గిత్తల్ని వాటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని వాటిని వేరు వేరు దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మన ఒంగోలు గిత్తలు మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కన్నా బ్రెజిల్లో ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే వాళ్ళు ఇండియా నుంచి వీటిని ఎక్స్పోర్ట్ చేసుకొని అక్కడ విపరీతంగా పెంచుతున్నారట. ఆ విధంగా ఒంగోలు గిత్తలు అక్కడ కూడా ఎక్కువైపోయాయి. ఈ విధంగా ప్రతి ప్రాంతానికి కూడా ఒక లిమిటెడ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి మన బెంగాల్లో బెంగాల్ టైగర్ అని ఉంటుంది. రాయల్ బెంగాల్ టైగర్ అంటారు. రాయల్ బెంగాల్ టైగర్ అంటారు. ఈ రాయల్ బెంగాల్ టైగర్ అనేది కేవలం బెంగాల్ ప్రాంతాల్లోనే ఎక్కువ ఫేమస్ అయ్యి ఉంటుంది అనమాట. బెంగాల్లో మాత్రమే ఎక్కువ కనిపిస్తుంటుంది. మీకు అలాగే మీకు వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. దీపం గుడి లోపల ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే చూడండి. అక్కడ ఇంక లైట్లు ఏం పెట్టరు. ఏవి లైట్లు ఉండవు. కేవలం ఈ లైట్లు ఈ జిమిక్లు ఇవన్నీ కూడా ఏ గుడి దగ్గర పెట్టినా సరే ఆ గుడి పై భాగంలోని లేదా బయట మాత్రమే పెడతారు లైట్లన్నీ కూడా. దేవుడి దగ్గర లైట్లు ఏమి పెట్టరు. ఓన్లీ దీపం మాత్రమే పెడతారు అనమాట. వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక దీపం వెలిగిస్తారు కదా. ఆ దీపం ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ఆ దీపానికి నూనె ఒక ప్రత్యేకమైనటువంటి నూనె వాడతారు. అది పిల్లులు ఉంటాయి. కొన్ని పిల్లులు ప్రత్యేక పిల్లులు ఉంటాయి. వాటిని పునుగు పిల్లి అంటారు. పునుగు పిల్లి. ఆ పునుగు పిల్లి నుంచి దాని ఫ్యాట్ ఉంటుంది కదా కొవ్వు. ఆ కొవ్వు పదార్థాన్ని తీసి ఆ ఫ్యాట్ నుంచి తయారు చేసినటువంటి ఆయిల్స్తో ఈ పునుగు పిల్లి ఆయిల్తో ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అనమాట. అంటే దీపాలు అవి దాని యొక్క ఆ ప్రాంతం ఆ పునుగు పిల్లి నుంచి వచ్చినటువంటి ఆ కొవ్వుల్లో అనేకమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. అందుకోసం చెప్పి ఆ మెడిసిన్ వాల్యూ ఉన్నటువంటి ఆ దాన్ని దీపంగా వెలిగిస్తూ ఉంటారు. ఆ దీపం యొక్క పొగను పీలిస్తే మనకు కొన్ని వ్యాధులు కూడా అరికట్టబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుంది. మీకు చూడండి మొక్కల్లో రక్త చందనం అంటారు చూసా. చందనం మొక్కలు ఈ మధ్యకాలంలో టీవీలు పేపర్లో ఇస్తుంటాడు. ఏమని ఎర్ర చందనం దొంగలు ఎవరో పట్టుకుపోతుంటే తమిళనాడు పట్టుకుపోతుంటే ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు అని ఇస్తుంటారు కదా. ఆ ఎర్ర చందనం స్మగ్లర్లు అని వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎర్రచందనం ఎక్కడ లభిస్తుందో అక్కడ ఉంటారు. ఎక్కడ దొరుకుతుంది ఎర్రచందనం? ఎక్కువగా శేషాచల అడవుల్లో దొరుకుతుంది. శేషాచల అడవులు అంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా. ఆ 7 సప్త పర్వతాలు ఉంటాయి. ఏడు కొండల స్వామి అంటారు కదా. 7 కొండలు ఉంటాయి పెద్ద పెద్ద పర్వతాలు. ఈ పర్వతాల మీదే ఆ రక్తచందనం అనేది ఫేమస్ అనమాట. ఈ రక్తచందనం అంటే ఎర్రగా ఉంటుంది అనమాట. లోపల కట్ చేస్తే లోపల ఎర్రగా ఉంటుంది. అందువల్ల దాని రక్తచందనము అంటారు. ఆ రక్తచందనం అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నదన్నమాట. దాన్ని కొట్టడాన్ని నిషేధించారు గవర్నమెంట్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్మగ్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట వాడిని కట్ చేసి పట్టుపోతుంటారు అన్నమాట. పట్టుకుని ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా రక్తచందనం అనేది లేదా ఎర్రచందనం అనేది ఎక్కువ ఫేమస్ ఎక్కడ అంటే మన తిరుపతిలో ఎక్కువ ఫేమస్ అనమాట. ఈ విధంగా నేనేం చెప్పబోతున్నానంటే వేరు వేరు ప్రాంతాలకి వేరు వేరు రకాలైనటువంటి మొక్కలు వేరు వేరు రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి. మనం ఏం తింటాం? అన్నం తింటాం. అన్నం అంటే ఏంటి? వరి గింజల నుంచి వచ్చింది. ఇందువల్ల మన వైపు అంతా కూడా వరి పంట పండిస్తారు కాబట్టి మన వైపు ఈ విధంగా తింటాం. అదే నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి. మీకు ఢిల్లీ, రాజస్థాన్ ఈ ప్రాంతాలకు వెళ్ళి పంజాబ్ ఈ ఏరియాలకు వెళ్ళారనుకోండి. అక్కడ ఇంకా అన్నం తినరు. ఓన్లీ ఈ చపాతీలు ఉంటాయి కదా. ఆ చపాతీలు మాత్రమే తింటుంటారు. ఎందువల్ల అక్కడ ఈ గోధుమలు పండిస్తుంటారు. మన వైపు అయితే వరి పంట పండిస్తుంటారు. అందులో మనం అన్నం తింటాం. మనకు అన్నం దొరుకుతూ ఉంటుంది కాబట్టి. అదే నార్త్ ఇండియా ప్రాంతంలో వరి పండించరు. అక్కడ గోధుమలు పండిస్తారు. అందులో గోధుమల నుంచి తయారు చేసినటువంటి రొట్టెలు బాగా ఫేమస్ అన్నమాట. అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్రకి వెళ్ళాం అనుకోండి.
మహారాష్ట్ర ముంబై ఉంది కదా, ఆ మహారాష్ట్రకి వెళ్తే అక్కడ జొన్నలు ఫేమస్. జొన్న జొన్న అంటారు కదా, ఆ జొన్న పిండి ఫేమస్. జొన్న పిండితో తయారైనటువంటి అటు రొట్టెలు తయారు చేస్తుంటారు. ఈ విధంగా ఒక్కో ప్రాంతానికి ఒక రకమైనటువంటి మొక్కలు, ఒక్కో ప్రాంతానికి ఒక రకమైనటువంటి జంతువులు ఫేమస్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రత్యేకంగా ఉంటాయి. అలా ఒక్కొక్క ప్రాంతానికి ప్రపంచంలో ఉన్నటువంటి వేరు ప్రాంతాల్ని వేరు రకాలుగా అక్కడ ఉన్నటువంటి మొక్కలు మరియు జంతువుల ఆధారంగా వేరు రకాలుగా విభజించడం జరిగింది. వాటిని జంతు భౌగోళిక మండలాలు అని పిలుస్తారు. జంతు భౌగోళిక మండలాలు. ఈ జంతు భౌగోళిక మండలాలు అంటే ఏంటి? ఈ జంతు భౌగోళిక మండలాల్ని ఏ విధంగా మనం విభజించవచ్చు అనే టాపిక్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మనం చూద్దాం. మనం ఫస్ట్ ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో పూర్తిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని పాస్ చేసుకుంటూ దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. వీడియో చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొత్తం ప్రపంచాన్ని 7 జంతు భౌగోళిక మండలాల కింద విభజించడం జరిగిందనమాట. 7 మొత్తం జంతు భౌగోళిక మండలాలు ఎన్నమ్మా? 7. ఈ 7 జంతు భౌగోళిక మండలాలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాన్ని ఒక్కొక్క ప్రాంతంగా జంతు భౌగోళిక మండలంగా విభజించారు, మన భారతదేశం ఏ జంతు భౌగోళిక మండలంకి వస్తుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్లు. ఈ పాయింట్లలో ఒక్కొక్క క్వశ్చన్ గురించి చూడండి. ఫస్ట్ ఈ వీడియో చూడమ్మా. And if you've really been paying attention, I'd say you're familiar with the fact that people can't seem to agree on how many of these the Earth actually has. In school, I was taught that there were 1, 2, 3, 4, 5, 6, 7, though some of you might have been taught that there's a 6, or 6. And some people on YouTube sure seem to like talking about an 8th. But I think the big takeaway from all of this is that the term continent is rather vague, and any way we decide to divvy up land will always be a little arbitrary. But if that leaves you a little unsatisfied, don't worry, you're in good company, which is why, in search for a more definitive answer to what's ultimately an unanswerable question, some people have turned to plate tectonics, which is just kind of a mess. What with all these little weird plates in between the big ones and so on. Others have done even worse and tried to use cultures, in doing so giving themselves the impossible task of drawing straight lines through the murky divisions between groups of people. And then there are some absolute fools who will say, screw it, let's just start from scratch and see where we get. And yet, here we are, no closer to any sort of definitive answer, and honestly, maybe even a little bit more confused. But okay, what if we did something really crazy and say looked at the distribution of plants and animals across the world to see if there's any way to define continents through their native biology? Well, it just so happens that, my friends, that is the beginning of biogeography. Now, lucky for us, someone has already gone through the trouble of dividing the world into 7 biogeographic realms, many of which line up nicely to our preconceived notions of continents. Unlucky for us, in order to actually understand why these are the way that they are, we can't just look at how things are today, but rather we need to look much further back in time to see how past biology and past geography shaped our present biogeography. Or, in other words, we first need a lesson in paleobiogeography. So, buckle up. While life has been found on this planet for over 3 billion years, we only need to look back 200 million years to a time when all the continents of the world had come together into a single supercontinent, Pangaea. This ఇక్కడ పాయింట్ చూడమ్మా, మనకు భూమి ఉంది కదా, భూమి మీద మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? మన ఖండాలు ఉంటాయి కదా, వేరు ఖండాలు, కాంటినెంట్స్ అంటారు. ఆసియా ఖండము, యూరోప్ ఖండము అంటే ఐరోపా ఖండము, ఆఫ్రికా, అలాగే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా, ఆర్కిటికా, ఇలా ఆస్ట్రేలియా అని ఖండాలు ఉంటాయి కదా. ఓ సారీ. ఓకే ఇప్పుడు వినిపిస్తుందమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, మొత్తం భూ ప్రపంచం మీద ఎన్ని ఖండాలు ఉండేవమ్మా? మొత్తం ఖండాలు ఉంటాయి కదా, తెలుసా? ఖండాలు అంటే కాంటినెంట్స్ అంటారు కదా. మన భారతదేశం ఏ ఖండంలో ఉంది? వెరీ గుడ్, ఆసియా ఖండం. అలా భూ ప్రపంచాన్ని ఎన్ని ఖండాల కింద వర్గీకరించాం? హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్ ఇన్ వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు ఏనమ్మా? మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలు కూడా
7 ఖండాలని కూడా ఏ రకంగా చెప్పారు? ఆసియా ఖండము, ఐరోపా ఖండము అంటే యూరప్ ఖండము, ఆఫ్రికా ఖండము, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అలాగే ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా, ఇలా 7 ఖండాల కింద వర్గీకరించాం కదా. ఈ 7 ఖండాలు కూడా ఒకానొకప్పుడు భూమి మొత్తం మీద కేవలం ఒకే ఒక ఖండం కింద ఉండేదట. మొత్తం ఖండం అంతా కలిసి ఒకటే ఉండేది, మొత్తం అన్ని దగ్గర ఉండేవాట. ఇవన్నీ కలిపి ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి ఆ భాగాన్ని పాంజియా అనేవారు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫోటోలో, దాన్నే పాంజియా అనేవారు. ఆ పాంజియా ఏమైందంటే ఈ సముద్రం యొక్క అలల వలన కింద ఉన్నటువంటి పలకలు కదిలిపోవడం వల్ల, భూమి మీద ఉన్న పలకలు కదలడం వల్ల క్రమంగా నీటిలో సముద్రంలో ముందుకు ప్రయాణం చేయడం జరిగిందట. ఈ ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా ముక్కల కింద విడిపోయి ఆ ముక్కలే ప్రస్తుతం 7 ఖండాల కింద ఉన్నాయట. ఆ 7 ఖండాలు ఎలాగున్నాయి చూడండి ఒకసారి. This is an ideal time and place for us to start because having all major landmasses physically connected allowed both plant and animal species to freely and completely disperse across any lands they found suitable, briefly creating an original all-encompassing realm, the Pangaea, under which all terrestrial life was included. While the biology of the Pangeic realm may have looked vastly different from what we're used to today, it would be from this initial melting pot of a gene pool that all subsequent terrestrial life would delineate from, the most recent common ancestor, so to speak. This era of interconnectedness came to an end as the Tethys Seaway began widening, splitting the supercontinent. సముద్రం పేరు చూడమ్మా, అంటే ఈ సముద్రం ఉంది కదా మొత్తం, అప్పుడున్నటువంటి ఆ పెద్ద సముద్రాన్ని ఏమనేవారంటే తెతిస్ మహాసముద్రము అనేవారు అనమాట. తెతిస్, ఈ తెతిస్ మహాసముద్రంలో అలలు వస్తాయి కదా, ఈ అలల వల్ల ఆ బలానికి ఈ పాంజియా అంతా కూడా ముక్కల కింద విడిపోవడం ప్రారంభిందట. ఆ ముక్కలు ఎలా విడిపోయి చూడండి, అలా క్రమంగా ప్రపంచం ఏర్పడుతుంది. అలా విడిపోతున్నాయి చూడండి, క్రమంగా విడిపోతున్నాయి. దానిలో 2 భాగాలు ఏర్పడ్డాయి. ఆ 2 భాగాల్ని పైన భాగాన్ని లారేసియా అని, కింద ఉన్న దాన్ని గోండ్వానా అని పిలిచారట. అంటే ఏమైంది, ఫస్ట్ ఏముండేది, పాంజియా ఉండేది. ఈ పాంజియా అనేటువంటి భూమండలం అనేది 2గా విడిపోయింది. ఆ 2 మండలాలు ఏమంట, ఒకటి లారేసియా, రెండోది గోండ్వానా. ఈ లారేసియా గోండ్వానా మళ్ళీ ఎలా విడిపోయి చూడండి. New continent off on their own unique evolutionary trajectory. Contained within Laurasia was North America, Europe, and, well, most of Asia, while Gondwana లారేషియా అనేది మళ్ళీ 3 భాగాల కింద విడిపోయింది చూడండి. నార్త్ అమెరికా, యూరప్, ఆసియా. నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, ఈ విధంగా మళ్ళీ 3 ముక్కల కింద ఈ లారేసియా అనేది విడిపోవడం జరిగిందట. తర్వాత ఏం జరుగుతుంది, గోండ్వానా ఏమవుతుంది, గోండ్వానా సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఈ విధంగా 5 భాగాల కింద ఈ గోండ్వానా ల్యాండ్ అనేది విడిపోవడం జరిగింది. On the populations between the 2 continents effectively couldn't mix, allowing for 2 distinct biogeographic realms to emerge, the Arctic and the Tropic. Being centered at a much higher latitude, Laurasia was periodically exposed to much lower average temperatures, placing an evolutionary pressure on the plants and animals here to. అంటే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, మొత్తం ప్రపంచం అంతా కూడా కలిపి ఒకే ప్రాంతంగా ఉండేది. ఆ ప్రాంతం మీద పాంజియా అనేటువంటి భూమండలమైన దాన్ని ఒక ప్రాంతంగా ఉండేది. ఇంక వేరు దేశాల కింద కానీ వేరే ఖండాల కింద ఉండేది కాదు, ఒకటే ఖండం కింద ఉండేది. దాన్ని ఏమనేవారు, పాంజియా అనేవారు. ఈ పాంజియా మీదే అనేక రకాల మొక్కలు, అనేక రకాల జంతువులు నివసించడం ప్రారంభమయ్యాయి. కానీ ఎప్పుడైతే ఈ మొక్కల కింద విడిపోవడం ప్రారంభమైందో, ఆ మొక్కల్లో ఉండిపోయినటువంటి జంతువులు, మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు జంతువులు అనేవి క్రమంగా విడిపోయినటువంటి భాగాల లోపల కూడా ప్రయాణం చేసి వాటికి ప్రత్యేకత కింద ఏర్పడిపోవడం జరిగిందనమాట. అందువలన మొత్తం జీవులన్నీ కూడా ఒకే ప్రాంతం నుంచి ఏర్పడ్డాయి, ఒకే ఏరియా నుంచి ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం కదా, మనం ఇగో వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు అంటాం. కానీ ఈ ఫ్యామిలీలు అన్నీ కూడా ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి, ఒకే జీవుల నుంచి ఏర్పడ్డాయి అనమాట. వేరే మనుషులు ఏర్పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా వాళ్ళు మనం, లేదా పాకిస్తాన్ వాళ్ళు మనం, లేకపోతే అమెరికా వాళ్ళు మనం, అలాగే బ్రిటన్ వాళ్ళు మనం, ఈ విధంగా మొత్తం మనుషులందరూ కూడా ఒకే ప్రాంతం నుంచి ఏర్పడ్డారు మొట్టమొదట. ఆ మొట్టమొదటి ఏర్పడిన ప్రాంతాన్నే పాంజియా అనేవన్నమాట. అంటే మొత్తం ఈ భూప్రపంచం అంతా పుట్టడానికి మెయిన్ కారణం ఒకే ప్రాంతం నుంచి ఏర్పడినటువంటి మనుషులు, ఒక సామూహికమైనటువంటి అడవి మనుషుల నుంచి అభివృద్ధి చెంది ఆ అడవి మనుషులే మామూలు మనుషులుగా అభివృద్ధి చెందడం జరిగిందనమాట. మొట్టమొదటి మన దాని ప్రకారం మన సైన్స్ ప్రకారం ఏంటంటే, ఈ పాంజియా ఏర్పడింది కదా, ఆ పాంజియా ఏర్పడినప్పుడు ఏర్పడినటువంటి కొన్ని కోతులు ఉంటాయి.
ఆ కోతులు ఏమని పిలుస్తారంటే రామాపిథకస్ అంటారు. రామాపిథకస్. ఆ రామాపిథకస్ కోతులు అనేవి తోకలేని కోతులు అనమాట. తోక ఉండేది కాదు వాటికి. అవి 2 కాళ్ళతో నడవడం ప్రారంభించాయి. 2 కాళ్ళతో నడవడం అంటే వెనక కాళ్ళతో నడుస్తూ ముందు కాళ్ళు పైకెత్తడం ప్రారంభించాయి. ఈ విధంగా పైకెత్తడం వల్ల ఏమైంది? నిటారైనటువంటి మనుషులుగా ఏర్పడడం జరిగిందనమాట. కోతులు ఎలా ఉంటాయి? 4 కాళ్ళతో ఉంటాయి. అంటే ముందు 2 చేతులు, 2 కాళ్ళు 2 కాళ్ళు కూడా మొత్తం 4తో కూడా నడవడం ప్రారంభిస్తాయి. కానీ రామాబెత్తస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కోతి కింద ఆవిర్భవించింది. అదేంటి అంటే నిలువుగా నిల్చోవడం ప్రారంభించింది. అంటే 2 కాళ్ళతో నిల్చోవడం ప్రారంభించింది. వెనకుండే 2 కాళ్ళని ఆ విధంగా కాళ్ళుగా ఏర్పాటు చేసుకొని ముందు కాళ్ళు రెండిటితో కూడా పనులు చేయడం ప్రారంభమైందనమాట. పనులు చేయడం వలన ఈ 2 చేతులు 2 కూడా వీటి కింద అంటే పనిచేసే అవయవాల కింద ఈ మార్పు జరగడం జరిగింది. అంతేకాకుండా అప్పటిదాకా వంగి 4 కాళ్ళతో ఉన్నటువంటి ఈ జీవి యొక్క శరీరం అనేది నిలువుగా ఏర్పడడం ప్రారంభమైందనమాట. ఆ విధంగా మనిషి అనేవాడు గ్రాడ్యువల్‌గా అభివృద్ధి చెందడం జరిగిందనమాట. అంతేగాని ఒక మనిషి ఎవడో ఇలా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనుషులు ఎలా పుట్టారురా బాబు అని అడిగితే ఏం చెప్తాం మనం? మనం ఫస్ట్ ఎలా చెప్తాం? మా బ్రహ్మదేవుడు ఇలా వచ్చాడు. బ్రహ్మదేవుడేమో ఇలా చేతిలోంచి ఇలాగ ఒక మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టితో ఇలా బొమ్మ తయారు చేసి, ఆ బొమ్మను ఇలా పడేస్తే ఆడు మనిషి కింద ఏర్పడిపోయాడు అని మనం చెప్తాం మన భారతదేశంలో. అదే మన పాకిస్తాన్‌లో అనుకోండి ఆళ్ళేం చెప్తారు ఛీ! 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 ఛ! అదేం లేదు మా అల్లా గారు వచ్చారు. అల్లా గారు ఓం భీం భీం అని ఏదో మంత్రం చెప్పాడు. చెప్తే ఆడు మనిషి ఏర్పడిపోయాడు అని ఆళ్ళు చెప్తారు. అదే ఏ బ్రిటన్‌కో వెళ్ళామనుకోండి ఆడేం చెప్తారు అల్లా లేదు, గుడి లేదు, ఏది లేదు. మేము కేవలం మా యేసుక్రీస్తు మాత్రమే ఇలా వచ్చి ఇలాగా ఏదో ఇలా చేసి ఒక వారం రోజుల్లో మొత్తం మనుషుల్ని, జంతువుల్ని, మొక్కల్ని, కుక్కల్ని, నక్కల్ని అన్నీ ఏర్పాటు చేశాడు కానీ ఈ బ్రహ్మ లేడు, లేకపోతే ఈ అల్లా లేడు, ఎవడు లేడు అని అని చెప్తారు. మన నిజానికి ఏంటి? ఏది నిజం? మన సైన్స్ స్టూడెంట్‌గా మనం ఆలోచించాలి అంటే ఈ భూప్రపంచం మీద దేవుడు అనేవాడు ఏర్పడలేదు. దేవుడు అనేవాడు ప్రత్యేకంగా ఏర్పడలేదు. మనిషి యొక్క ఆలోచన విధానాల్లోంచి మాత్రమే దేవుడు అనేవాడు ఏర్పడ్డాడనమాట. ఇప్పుడు మొట్టమొదట భూమి ఏర్పడింది కదా! ఈ భూమి అనేది ఎలా ఏర్పడింది? సూర్యుడి నుంచి ఒక ముక్క విడిపోయి, ఆ ముక్క క్రమంగా చల్లబడడం ద్వారా భూమి అనేది ఏర్పడింది. అది క్రమంగా చల్లబడడం ద్వారా వర్షం అనేది పడడం ప్రారంభించింది. ఆ వర్షం కారణంగా నీరు అనేది పెద్ద పెద్ద గోతుల్లోకి చేరింది. ఆ గోతులన్నీ కలిపి పూర్తిగా నిండిపోయి మహాసముద్రం కింద ఏర్పడింది. ఆ సముద్రాన్ని తెతిస్ మహాసముద్రం అని పిలుస్తారు. ఈ తెతిస్ మహాసముద్రం కాకుండా మిగిలిపోయినటువంటి భూమి మొక్క ఉండిపోయింది. ఆ మొక్కనే పాంజియా అని పిలుస్తారు. ఈ పాంజియా మీద క్రమంగా జీవులు ఆవిర్భవించాయి. ఏ జీవులు ఏర్పడ్డాయి? మొట్టమొదట ఏర్పడిన జీవులు సైనోబాక్టీరియా. సైనోబాక్టీరియా నుంచి ప్రోటోజోవా, ప్రోటోజోవా నుంచి పోరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నెమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మోలస్కా, ఈ కైనోడర్మేటా. ఇలా అకశేరుక జీవులు అనేవి ఏర్పడ్డాయి. ఈ కైనోడర్మేటా జీవులు మరింత మార్పు చెందాయి. చేపలుగా ఏర్పడ్డాయి. చేపలు మరింత మార్పు చెందాయి. ఉభయచరాలుగా ఏర్పడ్డాయి. ఉభయచరాలు మరింత అభివృద్ధి చెందాయి. చూడండి చేపలు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి జీవులు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. నీటిలో ఉన్నవే మార్పు చెంది చేపలుగా ఏర్పడ్డాయి అన్నమాట. అకశేరుక ఇకనడర్మేట జీవులు సకశేరుక అనేటువంటి ఈ చేపల కింద ఏర్పడ్డాయి. ఈ చేపలు ఏం ఏర్పడ్డాయి? ఏ విధంగా ఏర్పడ్డాయి? ఉభయచరాల కింద ఏర్పడ్డాయి. ఉభయచరము. ఉభయ అంటే 2, చరము అంటే చరించేది. ఎక్కడ చరిస్తది? నీటిలోనే నివసిస్తది, ఇటు భూమి మీద నివసిస్తది. అలాంటి ఉభయచరాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత సరీసృపాలు ఏర్పడ్డాయి. సరీసృపం అంటే గట్టి ఫలకం ఉన్నటువంటి భూమి మీద నివసించేటటువంటి సరీసృపాలు ఏర్పడడం జరిగింది. సరీసృపాల తర్వాత పక్షులు అని ఏర్పడ్డాయి. సరీసృపాల నుంచే క్షీరదాలు అని ఏర్పడ్డాయి. ఈ క్షీరదాల్లో మొట్టమొదట జంతువులు ఏర్పడ్డాయి. జంతువులు ఇప్పుడు క్షీరాలు ఉన్నాయి కదా! ఆవులు, గేదెలు, పశువులు ఎన్ని ఉన్నాయా? ఇవన్నీ ఏర్పడ్డాయి. వాటిలో ఒక రకమే ఈ రామాపెతకస్ అనేటువంటి కోతి జాతి అన్నమాట. ఈ కోతి జాతిలో వచ్చినటువంటి మార్పులు వచ్చాయి కదా! ఆ మార్పుల ఫలితంగా క్రమంగా బ్రెయిన్ అనేది అభివృద్ధి జరగడం జరిగింది. కేవలం మనిషి అనేవాడు మాత్రమే ఒక జాతి, ప్రత్యేక జాతి ఏర్పడింది. ఆ జాతినే హోమోసేపియన్ అని పిలుస్తారు. రామాపెతకస్ నుంచి హోమోసేపియన్ ఏర్పడ్డాడు. ఈ హోమోసేపియన్‌కి తెలివితేటలు క్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అన్నీ అర్థమైపోతున్నాయి ఆడికి. అన్నీ మొత్తం అంతా అర్థమైపోతుంది. ఏం చేసాడు వాడు? ఒక రాయి పట్టుకున్నాడు. రాయి పట్టుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చునేవాడు అంతే. చెట్టు మీదకి ఎక్కి రాయి పట్టుకొని నుంచునేవాడు.
కిందకి ఏదైనా లేడి పిల్ల జింక పిల్ల వచ్చింది అనుకోండి, దాన్ని నెత్తి మీద రాయి ఎత్తిసూడు అంతే, బియ్యం ఎత్తిసూడు. అయితే ఆ రాయికి ఏమవుతుంది, ఆ జింక చచ్చిపోతుంటది. చచ్చిపోగానే అందరిని పిలిచేవాడు, ఆ పిల్లల్ని మొత్తం అలా వీడిని అందరిని పిలిచేవాడు. అంటే ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని పిలిచేవాడు. అడుగు మనిషి అనమాట. వాళ్ళందరూ వచ్చి ఆ జింకని పట్టుకొని దాన్ని పీల్చుకొని దాన్ని చీల్చుకొని ఒక్కొక్క ముక్కను తినేస్తూ ఉండేవారు. కానీ ఇదే సమయంలో చలికాలం, విపరీతమైన చలికాలం వచ్చింది. చలికాలం రాగానే కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఏం జరిగిందంటే, ఈ రాయి రాయి రాపాడుకుంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉంటాయి కదా, చెట్లు కొమ్మలు ఇలా ఉంటాయి, దాని మీద ఒకటి ఇలా పడిపోయి ఉంటాయి. ఈ చెట్లు గాలికి ఇలా ఊగుతున్నప్పుడు ఈ రప్చర్కి అంటే ఈ ఘర్షణకి మంట ఏర్పడింది. ఆ మంటను చూశాడు, ఎలా ఏర్పడింది ఈ మంట అని గమనించాడు. అలాగే రెండు రాళ్ళు సరదాగా కొట్టినప్పుడు చక్కమని మంట, చిన్న అగ్రూపు వస్తుంది. ఆ అగ్రూపుని రెండు రాళ్ళని కొట్టి ఒక ఎండిపోయినటువంటి కర్రలు కానీ ఆకులే పెట్టామనుకోండి, వెంటనే మంట వచ్చింది. ఇదేదో బాగుందే, ఈ మంట నుంచి మనం రక్షించుకోవచ్చే, చలిస్తున్నప్పుడు మనం ఈ మంట వేసుకోవచ్చు కదా అని ఒక టెక్నాలజీ, ఒక ఐడియా అభివృద్ధి చెందింది. ఒక టెక్నాలజీ వచ్చింది మనిషి యొక్క ఆలోచన విధానంలో. హోమోసేపియన్లో ఒక ఆలోచన వచ్చింది. అంటే మొట్టమొదట అగ్ని కనిపెట్టాడు. అగ్ని తయారు చేయడం కనిపెట్టాడు. అగ్ని కనిపెట్టలేదు, అగ్ని గురించి ఉంది. అడుగు వెళ్ళిపోయి పారిపోయాడు అంతే. కానీ అగ్ని తయారు చేయడం, ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. ఎలాగా, రెండు రాళ్ళు తీసుకున్నాడు, గట్టి రాళ్ళని. ఆ రెండు రాళ్ళని దగ్గర పెట్టుకొని కర్రలన్నీ దగ్గర వేసుకొని ఆ రెండు రాళ్ళని గట్టిగా కొట్టేవాడు. ఇలా కొట్టగానే మన అగ్గిపోల రంగు తీస్తే ఎలా వస్తుంది, నిప్పు, అలా నిప్పు వచ్చేది. దాంతో ఆ కర్రలన్నీ మండడం ప్రారంభించేది. దాని చుట్టూ ఇందాక జింకను కొట్టాడు కదా, ఆ జింక మాంసాన్ని తినుకుంటూ వాళ్ళ చుట్టూ దాని చుట్టూ సరదాగా ఉండేవాడు అనమాట. ఎప్పుడు చలికాలంలో చలి విపరీతంగా వస్తున్నప్పుడు ఆ చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవడం కోసం. ఎందుకు, బట్టలు ఉండేవి కాదు వాళ్ళకి, బట్టలు లేవు. అలాంటి బట్టలు లేని సమయంలో ఆ విధంగా ఆ మంట చుట్టూ సరదాగా తిరుగుతూ ఆనందంగా ఉండేవారు. ఇలాంటి సమయంలో కొంతమంది కోతిగాదులు ఉంటారు కదా, కోతి నుంచే కదా పుట్టాడు మనిషి. ఈ చిన్నపిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఈ తింటున్న మాంసం ముక్కని ఒకటి మీద ఒకటి ఇసుక్కోవడం ప్రారంభించారు. ఇసుక్కున్నప్పుడు ఒక మాంసం ముక్క ఆ మంటలో పడిపోయింది, మర్చిపోయారు. మంట ఆరిపోయింది, కొంతసేపు అయిపోయింది. అప్పుడు ఆకలేస్తుంది ఒక గుండ్రడికి. ఆ గుండ్రడు వచ్చి ఈ ఏదైతే మంటలో పడిందో ఆ మాంసం ముక్కను తీసి చిన్న కొరికి చూశాడు. ఇందాక తిన్న మాంసం ముక్కన ఈ మాంసం ముక్క చాలా రుచిగా ఉంది. ఈ విషయాన్ని వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పాడు. వాళ్ళు టేస్ట్ చూశారు. ఓహో, అయితే ఈ మాంసం ముక్కని కాల్చుకొని తింటే ఇంకా రుచిగా ఉంటది అని కనిపెట్టాడు. చూసారు ఎలా కనిపెట్టాడా, ఆలోచన విధానం నుంచే కనిపెట్టాడు అంతే. ఇదంతా ఎవరు చెప్పలేదు, దేవుడు వచ్చి ఇలా వచ్చి, బాబు నువ్వు ఇలా వంట చేసుకోరా, నువ్వు కూర వండుకోరా, నువ్వు అన్నం వండుకోరా, నువ్వు చారు చేసుకోరా అని ఎవరు చెప్పలేదు. ఈ గ్రాడ్యువల్ గా వచ్చినటువంటి డెవలప్మెంట్ నుంచి, మనిషి యొక్క ఆలోచన విధానాల నుంచి మాత్రమే ఇవన్నీ అభివృద్ధి చెందడం జరిగిందన్నమాట. ఇలా ఏదైనా సరే ఆహార పదార్థాన్ని వండుకొని తింటే, కాల్చుకొని తింటే అది రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఈజీగా జీర్ణం అయిపోతుంది అనే విషయాన్ని వాడు కనిపెట్టి, అక్కడి నుంచి వాళ్ళు కాల్చుకోవడం, వంట చేసుకోవడం ప్రారంభమైందనమాట. అలాగే అప్పటిదాకా వరిగింజలు నోట్లో వేసుకొని నవ్వేసేవారు. అప్పటి నుంచి ఏం చేశారు, మట్టితో ఒక చిన్న కుండను తయారు చేయడం ప్రారంభించారు. ఆ కుండలో కొన్ని నీళ్ళేసి, దాని లోపల కొన్ని బియ్యాన్ని వేసి, ఆ బియ్యాన్ని ఉడకబెట్టుకొని ఆ ఉడకబెట్టుకున్నటువంటి అన్నాన్ని తింటూ ఉండేవారు. ఈ విధంగా వంట చేసుకోవడం అనేటటువంటి పరిజ్ఞానం ప్రారంభించారు. ఓ, మనకి ఏమైనా సరే జంతువులు దొరకకపోతే ఈ గింజలు తిని బతకచ్చు అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశాడు, వాడు తినే గింజల్లో కొన్ని గింజల్ని ఒక పక్కన పెట్టాడు. వర్షం పడుతున్నప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆ గింజలను జల్లాడు, ఇలా జల్లాడు. ఆ వర్షానికి ఆ మొలకలు వచ్చాయి. మొలకలు వచ్చి మొత్తం ఏపుగా పెరిగిపోయి అక్కడ ధాన్యం గింజలు వచ్చాయి. దానికి కావాల్సిన సమయంలో అక్కడికి వెళ్ళి ఆ ధాన్యం గింజలు కట్ చేసుకొని ఆడుంటున్నటువంటి ఈ కొండ గుహల్లో బతికేవాడు. అప్పుడు ఇల్లు లేవు, కొండ గుహల లోపల ఆ గింజల్ని దాచుకునేవాడు. ఎప్పుడైనా ఆహారం లభించిన సందర్భంలో ఆ గింజల్ని ఉడకబెట్టుకొని వాటిని తింటూ ఉండేవాడు. చూసారా, ఈ విధంగా వంట వంట చేయడంతో పాటు పంట పండించడం ప్రారంభమైంది. ఓ, ఇదేదో చాలా బాగుంది, ఈ పంట పండించడం చాలా బాగుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేశాడు. 4 పలకలుగా ఒక మడి తయారు చేశాడు. ఆ మడి లోపల పూర్తిగా ఇడే గింజలు జల్లి పంటలు పండించడం ప్రారంభించాడు. ఆ విధంగా పంటలు చేసే పరిజ్ఞానం అనేది మనిషిలో ఆవిర్భవించడం జరిగింది. చూసారు ఎలా వస్తుందో గ్రాడ్యువల్ గా మార్పులు. వీటి కోసం మరి మట్టిని తవ్వాలంటే ఏం కావాలి, గట్టిగా ఉన్నటువంటి పలుగు పార కావాలి. మరి ఏమి లేవే, అందుకని మంచి కర్రలు తయారు చేశాడు. ఆ కర్రలతో తవ్వుకోవడం ప్రారంభించాడు. గ్రాడ్యువల్ గా ఇనుము దొరికింది అడిగి, ఇనుము మొక్కలు దొరికాయి. అక్కడ ఏదో రాళ్ళలో పడి ఉన్నాయి. ఆ రాళ్ళ నాటిని తీసుకొచ్చి వాటిని కట్ చేసి దాని నుంచి ఇనప పారలు తయారు చేశాడు. ఇనప పరికరాలు తయారు చేశాడు.
ఫస్ట్ కర్రతోనే చేశాడు కానీ తర్వాత ఐరన్తో కూడా తయారు చేయడం ప్రారంభించాడు. గ్రాడ్యువల్ గా వీటిలో మనకి పనికొచ్చే జంతువులు ఏవి, మనకు ప్రమాదమైనటువంటి జంతువులు ఏవి అని చూశాడు. వాటిలో ముఖ్యమైనది ఆవు కనిపించింది అది. ఆవును దగ్గరికి తీసుకొచ్చి దాన్ని కొద్దిగా గడ్డేసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. ఆ ఇంటి ఉంది, ఆ ఇల్లు ఉంది కదా కొండ గుహ, ఆ కొండ గుహ దగ్గర అది ఎక్కడికి వెళ్ళిపోకుండా దాన్ని కట్టాడు. కట్టి ఆ విధంగా దాని నుంచి పాలు ప్రతిరోజు పాలు పిండుకొని ఆ పాలను తన పిల్లలకి ఇవ్వడం ప్రారంభించాడు. చూసారు, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఏం చేశాడు, వంట చేయడం ప్రారంభించాడు. తర్వాత ఏం చేశాడు, వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. తర్వాత ఏం చేశాడు, జంతువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. ఇంతకుముందు ఏం చేసాడు, వాటిని చంపుకు తినేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు, వాటిని మచ్చిక చేసుకొని వాటి పాలు తాగడం ప్రారంభించాడు. ఆ ఆవుల్ని తన ఇంట్లోనే కట్టుకునేవాడు. ఇంట్లోనే కట్టుకోవడం వల్ల ఏమైంది, వాడికి ఆ ఆవుల మీద ఒక ప్రేమ కలిగింది. ఎందుకు, వాడి పిల్లలతో సమానంగా అది కూడా పెరుగుతుంది కదా. వాడి పిల్లలు పుట్టినప్పుడే ఆ ఆవు కూడా చిన్నపిల్ల పుట్టింది. ఆ పిల్లని మనం పెంచాం, పెద్ద చేసుకున్నాడు. పెద్ద చేసుకుంటే ఏమవుతుంది, దాంతో అటాచ్మెంట్ వస్తుంది. అటాచ్మెంట్ వచ్చి ఆ ఆవులన్నింటినీ కూడా తన తన సొంత జీవుల కింద దాన్ని కాపాడడం ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మనిషి ఆలోచన విధానం గ్రాడ్యువల్గా మార్పు జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు మరో ప్రాంతంలో ఉండే మనుషులకి ఇంటరాక్షన్ కలిగింది. వీళ్ళ యొక్క సమాచారం వాళ్ళకి, వాళ్ళ సమాచారం వీళ్ళకి, ఒకరికొకరు మార్పు చేసుకున్నారు. వీళ్ళ వాళ్ళు వాళ్ళ వీళ్ళు చూసుకొని ఈ విధంగా చేసుకోవాలా, వీడి టెక్నాలజీ ఈ విధంగా ఉంది కాబట్టి నేను చేస్తానని చెప్పి వీడు స్టార్ట్ చేశాడు. ఇలా ప్రపంచం అంతా కూడా, అంటే పాంజియాలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆ విధంగా టెక్నాలజీ అభివృద్ధి పరుస్తోంది. అటువంటి సమయంలో ఈ భూమి అనేది అనేక ఖండాల కింద విడిపోవడం ప్రారంభించింది. ఎన్ని విడిపోయాయి మొత్తం, 7 ఖండాల కింద విడిపోయాయి. 7 ఖండాలు, మొత్తం 7 ముక్కల కింద విడిపోయింది అనమాట. వాటిని మనం ప్రస్తుతం ఉన్నటువంటి 7 ఖండాలు అంటాం. వాటిల్లో మొట్టమొదట ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక ఇటుకలు తయారు చేసుకుని, మట్టితో ఇటుకలు తయారు చేసి, ఆ ఇటుకలతో గోడలు తయారు చేసి, ఆ గోడలతో ఇల్లు కట్టి, ఇంటి మీద మళ్ళీ ఇల్లు కట్టి, ఇలా అనేక అంతస్తులు ఉన్నటువంటి ఇల్లుని కట్టుకొని, అంతేకాకుండా పత్తి గింజలు ఉంటాయి కదా, పత్తి గింజల దారం, ఆ దారాన్ని సన్నగా పేని దారాలు తయారు చేసి, ఆ దారాలతో బట్టలు నేర్చి, ఆ బట్టలు కట్టుకొని ఆ ఇల్లులో ఉండేటటువంటి మనుషులు ఏర్పడ్డారు. వాళ్ళు ఎవరు అంటే మన భారతీయులు మాత్రమే. మిగిలిన మనుషులకు ఆ టెక్నాలజీ లేదు. మిగిలిన వాళ్ళు చూసారా, బ్రిటన్‌లోని గాని, అమెరికాలోని గాని ఉండేవారు కదా. అటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళందరూ అనాగరికంగా ఉండేవారు. ఎలా ఉండేవారు, ఇంక బట్టలు కట్టుకోకుండా అనాగరికమైనటువంటి జీవితాలు ఉండేవి. మాంసాన్ని ఇంకా అప్పుడు కూడా వాళ్ళు టెక్నాలజీ అభివృద్ధి పరుచుకోకుండా జంతువుల్ని చీల్చుకొని తినడమే ప్రారంభించి ఉండేవారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని ఏర్పాటు చేశారు. ఆ సంస్కృతిని సింధు నాగరికత సంస్కృతి అని పిలుస్తారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. మీరు చిన్నప్పుడు హిస్టరీలో చదివి ఉంటారు. సింధు నాగరికత గురించి చదివి ఉంటారు. హరప్పా నాగరికత, సింధు నాగరికత. ఈ సింధు నాగరికత ప్రజలు ఏం చేసేవారంటే, అప్పటి వరకు వాళ్ళతో పాటు కలిసినటువంటి ఆవు ఉంది కదా, ఆవు అనేది ఏంటి, వాళ్ళని పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వర్షం విపరీతంగా పడిపోతుంది. వర్షం విపరీతంగా బయటికి వెళ్ళడానికి, ఏ జంతువుని చంపడానికి కావదు, ఏ జంతువుని తెచ్చుకోవడానికి కావదు, మా పొలంలోకి వెళ్ళి అక్కడ వరిగింజలు తెచ్చుకోవడానికి కావదు, వర్షం విపరీతంగా పడిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళ పిల్లలకి ఆకలి తీరుస్తున్నటువంటి జంతువు ఏది, ఆవు. వీడికి ఏదైనా ఆ పాలు తాగి వీడు కూడా బతుకుతుండేవాడు. ఈ విధంగా వాడి ప్రాణాల్ని, వాడి పిల్లల ప్రాణాల్ని కాపాడుతున్నటువంటి జంతువు ఏది అంటే ఆవు. కాబట్టి ఆవును పూజించడం ప్రారంభించాడు. గోమాత అనే పేరుతో పూజించడం ప్రారంభించాడు. చూసారు, ఇప్పుడు కూడా మనం గోమాతను పూజిస్తాం కదా. ఎందుకు, ఆవుకి బొట్టు పెట్టి దండం పెట్టి మనం చేస్తూ ఉంటాం. ఇది అప్పటి నుంచి ప్రారంభమైందనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇంచుమించుగా ఒక 7-8 వేల సంవత్సరాల క్రితం, 7-8 వేల సంవత్సరాలు తక్కువ కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విధంగా ఆవుని గోమాతగా పూజించేటటువంటి టెక్నాలజీ పెరిగింది. ఎందుకు, వాడి కుటుంబాన్ని రక్షిస్తుంది ఆ ఆవే అని చెప్పి. ఇవన్నీ ఎంతలా అభివృద్ధి చెందినటువంటి ఈ మనిషికి కొన్ని విషయాలు మాత్రం అర్థం కాలేదన్నమాట. అవి ఏంటి అంటే, వర్షం పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుంది, ఆకాశం నుంచి పడుతుంది. అప్పటి వరకు ఆ ఆకాశంలో ఖాళీగా ఉండేది ఏముండేది కాదు. ఒకేసారి నల్లగా ఏవో వచ్చేసేవి మేఘాలు. ఆ మేఘాలు వచ్చి దాని నుంచి బోల్డంత వర్షం పడిపోతుండేది, నీళ్ళు పడిపోతుండేవి. ఆ నీళ్ళకి మనుషులు కొట్టుకుపోతుండేవారు కూడా. అంత పెద్ద వర్షం పడిపోతుంది. ఈ వర్షం ఎక్కడి నుంచి పడుతుందో చూద్దాం అని చెప్పి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ కొండలు ఎక్కాడు పైకి. కొండలు ఎక్కిన అక్కడ వర్షం పడుతుంది. కొండ మీద వెళ్ళి అనుకోండి, కొండ మీద వర్షం పడకుండా ఉంటుందేంటి, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అనుకుంటున్నాడు వీడు. కానీ కొండ మీద వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని ఎవరు పంపిస్తున్నారు మన మీదకి, ఎవరికో కోపం వచ్చి కానీ, ఎవరికో ఆనందం వచ్చి కానీ మన మీదకి ఆ వర్షాన్ని పంపిస్తున్నారు అని అతను మనసులో అనుకున్నాడు అనమాట. అలాగే ఈ రాళ్ళని ఇలా రాపిడి చేస్తే, రాళ్ళని ఇలా టచ్ చేసాం అనుకోండి, మామూలుగా చల్లగా ఉంటాయి.
అదే రాళ్ళు రెండింటిని రాపిడి చేసాం అనుకోండి, దాని నుంచి ఉప్పు రవ్వ వస్తుంది, అగ్ని రవ్వ వస్తుంది. ఆ అగ్ని రవ్వ మొత్తం అడవినంతని తగలెట్టేస్తుంది. ఇంత అడవినంతా తగలెడుతున్నటువంటి అగ్గికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? 2 రాళ్ళ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అగ్గి? తెలియట్లేదు అది. ఆ అగ్ని అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని వాడు గుర్తించలేకపోతున్నాడు. అలాగే మన కొండ మీద కానీ బయట ఎక్కడ నించుంటే ఏదో బయట తోస్తున్నట్టు అనిపిస్తుంది మనల్ని. మన శరీరాన్ని ఏదో తోస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కనిపించట్లేదు. అదేంటి? గాలి. ఆ గాలి అంటే ఏంటి? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు పంపిస్తున్నారు దీన్ని? వాడికి అర్థం కాలేదు. చీకటి పడగానే మొత్తం చీకటి అయిపోతుంది. తెల్లవారుగానే వచ్చేస్తాడు మీదకి ఎవరో. అది కొంతకాలంలో విపరీతంగా ప్రకాశిస్తుంటాడు, అంటే విపరీతంగా వచ్చేస్తుంటది. కొన్ని సమయాల్లో చల్లగా ఉంటాడు. ఆయన ఎవరు? సూర్యుడు. ఈ సూర్యుడు అనేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అర్థం కాలేదు. రాత్రి కూడా చంద్రుడు అనేవాడు వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు అతను? అర్థం కాలేదు. ఇవన్నీ చూసి వాడి మనసులో ఒక ప్రత్యేకమైనటువంటి భావం కలిగిందనమాట. ఆ భావం ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నడిపిస్తున్నటువంటి ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని దేవుడు అని పేరు పెట్టాడు అనమాట. మనిషే దేవుడికి పేరు పెట్టాడు అంతే. దేవుడు మనిషి పేరు పెట్టలేదు, మనిషే దేవుడు పేరు పెట్టాడు. ఆ దేవుడు అనేవాడు అన్నాడు. ఆ దేవుడు అనేవాడే సూర్య భగవానుడి రూపంలో మీదకి వస్తున్నాడు, చంద్రుడి రూపంలో రాత్రి సమయంలో ప్రకాశిస్తున్నాడు, వాయుదేవుడి రూపంలో గాలి మనకు వస్తుంది, అగ్నిదేవుడి రూపంలో మనకు ఉపయోగపడుతున్నాడు. ఈ విధంగా ఇతనే మనం భావించి ఆ విధంగా దేవుడికి వేరు వేరు పేరు పెట్టుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా గ్రాడ్యువల్గా డెవలప్. మనిషి అనేవాడు క్రమానుగతంగా అభివృద్ధి చెందాడు కానీ ఏ దేవుడు కూడా మనుషులు కానీ జంతువులు కానీ ఏర్పాటు చేయలేదు. కేవలం మనిషి అనేవాడు ఎవల్యూషన్ ప్రకారం మాత్రమే, అంటే పరిణామంలో మాత్రమే ఏర్పడ్డాడు తప్ప మనిషి వాడిని ఏ భగవంతుడు కూడా ఏర్పాటు చేయలేదు. ఇది మన దేవుడు ఎలా ఏర్పాటు చేసి అలా ఏర్పాటు చేయాలంటే కదా, ఏది ఏర్పాటు చేయలేదు. కానీ ఇది సైంటిఫిక్ గా నిరూపించబడాలి నిజంగా అలా చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో ప్రకారం ఏంటి? 7 రోజుల్లోగా మనుషుల్ని, జంతువుల్ని, ఆవుల్ని, కుక్కల్ని, నక్కల్ని అన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఓకే, మనం చదువుతాం, పుస్తకంలో చదువుతాం. అయితే ఒకవేళ నిజంగా అలా ఏర్పాటు చేస్తే ఏదో ఒక ప్రాంతం నుంచి మనుషులందరూ ఉండాలి తప్ప భూమి లోపల ఈ రామాపెకస్లు, దానికి ముందు పూర్వమైనటువంటి కోతులు, అంతకన్నా ముందు ఉన్నటువంటి డైనోసార్లు, ఈ జంతువులు ఉండకూడదు. కానీ ఉన్నాయి. ఎవల్యూషన్ ప్రకారం ఎలా ఉంది? అందువల్ల ఏంటంటే ఈ మతాలు చెప్తున్నటువంటి నిజాన్ని నిజం కాదు, అవన్నీ వాళ్ళకి అనుగుణంగా చెప్పేస్తుంటారు అంతే. అందులో నిజం ఏంటి అంటే మన సైన్స్ ప్రకారం గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందింది. జీవ పరిణామం అనేది క్రమానుగతంగా అభివృద్ధి చెందింది తప్ప ఒకేసారి ఆవిర్భవించింది కాదు. క్రమానుగతంగా జీవులు అనేవి ఆవిర్భవిస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి మానవుడు అనేవాడు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి జంతువుగా ఉన్నాడు. ఈ మానవుడు భవిష్యత్తులో కొన్ని మార్పులకు లోనై ఏ విధంగా మారుతాడో మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మాత్రం అభివృద్ధిలో ప్రస్తుతానికి పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి జంతువు ఎవడు అంటే మనిషి. ఈ మనిషి అనేవాడు అభివృద్ధి చెందుతున్నప్పుడే ఈ మిగిలిన జంతువులు కూడా అభివృద్ధి చెందాయి. ఈ అభివృద్ధి చెంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో రకమైనటువంటి మొక్కలు, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైనటువంటి జంతువులు ఆవిర్భవించడం ప్రారంభమైంది. ఎందువల్ల? అక్కడుండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే, అక్కడుండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ జంతువులు ఏర్పడడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మాత్రమే, క్రమానుగతంగా ఏర్పడుతున్నప్పుడు మాత్రమే మార్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర గుడికి వెళ్ళారనుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో కొన్ని ఫోటోలు పెడతారు వరుసగానే. కొన్ని ఫోటోలు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. అక్కడ మొట్టమొదటి ఫోటో ఎక్కడ ఉంటదంటే విష్ణుమూర్తి స్వరూపాలని చెప్పి మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము, రామావతారము, కృష్ణావతారము ఇలా పెడతారు. చూసారు ఎప్పుడైనా? చూడండి ఒకసారి. నేను ఇందాక ఒక పరిణామం గురించి చెప్పాను. ఏం పరిణామం చెప్పాను? జంతువులన్నీ కూడా ఏక స్వరూపం నుంచి, అంటే ఏకకణ స్వరూపం నుంచి క్రమానుగతంగా అభివృద్ధి చెంది నీటిలో ఉన్నటువంటి ఇకరడర్మేటా జీవులుగా ఏర్పడి, ఇకరడర్మేటా జీవుల నుంచి మొట్టమొదటి ఏర్పడే జీవులేవి? చేపలు. ఇందాక ఏం చెప్పాను? ఫస్ట్ విష్ణుమూర్తి అవతారంలో మత్స్య అవతారము అన్న చూడండి. నెక్స్ట్ రెండో అవతారం ఏంటి? కూర్మావతారం, అంటే ఉభయచరం. ఉభయచర ఆకారం అన్నమాట. అందులో క్లియర్ గా కనిపిస్తుంటది. మన భారతీయ సాంప్రదాయంలో వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు, కానీ ఇది క్లియర్ గా కనిపిస్తుంటది. మత్స్యావతారం తర్వాత కూర్మావతారం ఉంటుంది, కూర్మావతారం తర్వాత వరాహావతారం ఉంటుంది. వరాహం అంటే ఏంటి? పంది. క్షీరదాల్లో మొట్టమొదటి ఏర్పడినటువంటి క్షీరదం ఏది అంటే పంది. మన సైన్స్ ప్రకారమే, సైన్స్ ప్రకారం ఇప్పటికీ కూడా
టిపికల్ మ్యామల్ అని పిలుస్తారు. ప్రతి వర్గానికి కూడా ఒక సాధారణమైనటువంటి అంటే ఆ వర్గానికి చెందినటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక జీవి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటాం కదా, మనం పూర్తిగా టిపికల్ మ్యామల్ కాదు. టిపికల్ మ్యామల్ అంటే క్షీరదం, సాధారణ క్షీరదానికి అయితే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ఆ లక్షణం ఏంటి అంటే దానికి తోక కూడా ఉండడం అనేది ప్రత్యేక లక్షణం అన్నమాట. తోక కూడా ఉండాలి. మరి మనకు తోక ఉందేంటి? తోక లేదు కదా. అందులో నిజమైనటువంటి క్షీరదం మనం కాదు. నిజమైన క్షీరదం ఏది అంటే పంది అన్నమాట. అందులో వరాహావతారం అనేది నెక్స్ట్ ఏర్పడింది. తర్వాత ఏంటి ఏర్పడింది? రామావతారం అంటాడు. రాముడు అంటారు కదా, రాముడు పరిపాలించేవాడు రామావతారం అంటారు. అంటే ఏంటి ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది, ఈ వరాహం వంటి జీవుల నుంచి క్రమానుగతంగా తర్వాత కొత్త జీవులు ఏర్పడ్డాయి. ఆ జీవుల్లో మొట్టమొదట పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి జంతువు ఏర్పడింది. అలాగే దానికి ముందు సగం మనిషి సగం జంతువు రూపంలో ఉన్నటువంటి ఒక రూపం ఏర్పడింది. దాన్ని మనం ఏం చెప్తాం? నృసింహావతారం అంటాం కదా. నృసింహావతారం అంటే ఏంటి? పూర్తిగా అభివృద్ధి చెందిన మనిషి కాదు, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి మనిషి కాదు, సగం సగం అభివృద్ధి చెందినటువంటి జంతువు అన్నమాట. ఆ తర్వాత ఏం ఏర్పడింది? రామావతారం అంటారు. అంటే పూర్తిగా మనిషి ఏర్పడ్డాడు. తర్వాత బ్రెయిన్ పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి కృష్ణావతారం ఏర్పడింది. ఇలా వెంకటేశ్వర స్వామి గుడిలో చూపిస్తుంటారు. అంటే దానిలో కూడా టెక్నాలజీ ఉందని నేను చెప్తున్నాను అనమాట. దానిలో కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు కానీ మనం ఏవైతే సైన్స్ లో ఉంటుందో అదే విధానం అనేది అందులో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మొత్తాన్ని మనకు కావాల్సింది ఏంటంటే సైన్స్ ప్రకారం తప్పనిసరిగా చూసుకోవాల్సింది ఏంటి అంటే సైన్స్ ప్రకారం ఏ భగవంతుడు ఏర్పాటు చేయలేదు మనుషుల్ని, కేవలం క్రమానుగతంగా మాత్రమే మనుషులు అనేవాళ్ళు అభివృద్ధి జరగడం జరిగిందనమాట. ఈ సార్ ఒక్కసారి చిన్న సౌండ్ తగ్గించరా. క్రమానుగతంగా మాత్రమే ఆ జీవులు అనేవి క్రమానుగతంగా ఏర్పడ్డాయి. ఈ జీవులు అనేవి మొక్కలు మరియు జంతువులుగా ప్రతి పండలలో కూడా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనం చదవబోయే టాపిక్ ఏంటి అంటే జంతు భౌగోళిక మండలాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ జంతు భౌగోళిక మండలాల్లో ఏ జీవులు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనే దాని గురించి ఒక్కొక్క క్వశ్చన్ మనం చదువుకుంటే వెళ్ళాలి. ఈ క్వశ్చన్స్ లో ఏంటంటే జంతు భౌగోళిక మండలాల్లో మన ప్రాంతం అంటే మన భారతదేశం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే ఓరియంటల్ ప్రాంతం అని పిలుస్తారు. ఓరియంటల్ ప్రాంతము. ఈ ఓరియంటల్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి జంతువులు ఉంటాయి. అలాగే దక్షిణ అమెరికాలోని కానీ ఉత్తర అమెరికాలో కానీ అక్కడే పరిస్థితులకు అనుగుణంగా వేరే జంతువులు ఉంటాయి. అలాగే ఆఫ్రికా ప్రాంతంలో మరో రకమైన జంతువులు ఉంటాయి. ఈ విధంగా వేరు రకాలైనటువంటి జంతువులు వేరు రకాలుగా ఉంటాయి. ఇవన్నీ గురించి ఒక్కొక్క దాని గురించి మనం చదువుకుంటూ వెళ్ళాలి. ఓకేనమ్మా? ఓకే. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఉందమ్మా మీకు? ఏ క్లాస్ ఉందమ్మా మీకు? నెక్స్ట్ అవర్ ఏ క్లాస్ ఉందా మీకు? 12 గంటలకి ఏ క్లాస్ ఉందమ్మా? పెట్టలేదు సార్. ఇంకెవరు